కార్డ్ బిల్లింగ్ సైకిల్ కి సంబంధించిన నియమాలలో రిజర్వ్ బ్యాంక్ కొన్ని చేంజెస్ చేసింది. ఈ చేంజెస్ కారణంగా మీ కార్డ్ బిల్లింగ్ సైకిల్ పై సానుకూల ప్రభావం ఉంటుంది. అంటే మీరు క్రెడిట్ కార్డ్ యూజర్ అయితే ఇది బిల్లింగ్ సైకిల్ ని ఎలా ప్రభావితం చేస్తుంది, ఎలా ప్రయోజనకరంగా మారుతుంది అన్నది తెలుసుకుందాం. నిజానికి ఆర్బీఐ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ కు సంబంధించి కొన్ని నియమాలను ఏప్రిల్ 2022లో తీసుకొచ్చింది. దీని ఉద్దేశం వినియోగదారులకు అతని కార్డుపై మరింత కంట్రోల్ ఇవ్వడమే. ఈ నిబంధనలు జూలై 2022లో అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని బ్యాంకులను ఆర్బీఐ కోరింది. నిబంధనల ప్రకారం క్రెడిట్ కార్డ్ వినియోగదారులు తమ కార్డ్ బిల్లింగ్ సైకిల్ ని మార్చడానికి వన్ టైం ఆప్షన్ ని ఇవ్వాలని సూచించారు. ఇప్పుడు మార్చ్ 7 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలో ఆర్బీఐ కొన్ని మార్పులు చేసింది. ఈ మార్పుల ప్రకారం బ్యాంకులు వారి క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు వారి బిల్లింగ్ సైకిల్లో ఒకటి కంటే ఎక్కువ సార్లు మార్పులు చేసే అవకాశాన్ని ఇవ్వాలి. ఇప్పుడు దీని ప్రభావం, ప్రయోజనాల గురించి మాట్లాడుకుంటే మీ ఆర్థిక ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతుందని చెప్పొచ్చు. ఇక 2 వరుస స్టేట్మెంట్ తేదీల మధ్య వ్యవధిని క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్ అంటారు. స్టేట్మెంట్ తేదీ అంటే ప్రస్తుత నెల క్రెడిట్ కార్డ్ బిల్ రూపొందిన తేదీ. అది నిర్ణీత తేదీలో జనరేట్ అవుతుంది. స్టేట్మెంట్ జనరేట్ అయిన తర్వాత చెల్లింపు కోసం తేదీకి 10 నుండి 15 రోజుల వ్యవధి ఉంటుంది. అంటే కార్డ్ వినియోగదారుడు 45 రోజుల వరకు వడ్డీ లేకుండా గడువుని పొందొచ్చు. 45 రోజుల్లో బిల్లింగ్ సైకిల్ 30 రోజులు, గడువు తేదీ వరకు 15 నుండి 20 రోజులు 2 ఉంటాయి. గడువు తేదీలోపు బిల్లు చెల్లించకపోతే వడ్డీని విధిస్తారు. గడువు తేదీ తర్వాత చేసిన చెల్లింపుకు క్రెడిట్ ఫ్రీ పీరియడ్ ఉండదు. బిల్లింగ్ సైకిల్ ని మార్చే ఆప్షన్తో మీరు దాన్ని సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ వద్ద డబ్బు ఉన్న టైంలో గడువు తేదీ వస్తుంది. లేదా కార్డ్ వినియోగదారు మినిమం ఖర్చు చేసే వ్యవధిలో క్రెడిట్ పీరియడ్ ను ఉచితంగా పొడిగించవచ్చు. స్టేట్మెంట్ తేదీని సెట్ చేయడం ద్వారా ఇలా వ్యవధిని పెంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్డ్ వినియోగదారు నెలలో 1వ తేదీ నుండి 10వ తేదీ మధ్య అత్యధికంగా నెలవారీ ఖర్చు చేస్తే అతను స్టేట్మెంట్ తేదీని నెల 25 తర్వాత సెట్ చేసుకుంటే అప్పుడు గడువు తేదీ తర్వాతి నెల 10 నుంచి లేదా 15వ తేదీ అవుతుంది. ఇలాంటి గరిష్ట లావాదేవీల కోసం వినియోగదారులు సుమారు 45 రోజుల వడ్డీ రహిత క్రెడిట్ వ్యవధిని పొందుతారు. దీనికి విరుద్ధంగా స్టేట్మెంట్ తేదీ దాదాపు 10వ తేదీ అయితే వినియోగదారు 25 రోజుల క్రెడిట్ ఫ్రీ వ్యవధిని మాత్రమే పొందుతాడు. ఇది కాకుండా ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉన్న వ్యక్తులకు బిల్లింగ్ సైకిల్ ని మార్చడం వల్ల ఎక్కువ లాభం ఉంటుంది. వారు ఎక్కువ కార్డులను కలిగి ఉంటే వారి బిల్లింగ్ సైకిల్ భిన్నంగా ఉండొచ్చు. స్టేట్మెంట్లు, గడువు తేదీలను ట్రాక్ చేయడం కష్టంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో కార్డ్ హోల్డర్ తన అన్ని కార్డ్ బిల్లింగ్ సైకిల్, అన్ని గడువులను ఒకే రోజు వచ్చే విధంగా సెట్ చేసుకోవచ్చు. బిల్లింగ్ సైకిల్ ని ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. దీనికోసం మీరు బ్యాంక్ లేదా కార్డ్ కంపెనీ కస్టమర్ కేర్ కు ఈమెయిల్ చేయొచ్చు, లేదా హెల్ప్ లైన్ కి కాల్ చేసి కోరొచ్చు. కానీ దానికి ముందు మీరు మీ బకాయిలు, ఈఎంఐ బ్యాలెన్స్లని క్రియేట్ చేయాలి. దీని తర్వాతే మీరు బిల్లింగ్ సైకిల్ ని మార్చమని కోరొచ్చు.